దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే రక్షణాధారం. ఏంటండి? రక్షణాధారం. ఈ భూమి మీద మనిషి చేసే ప్రతి దాన్ని కూడా ఆధారం అనేది ఉండాలి. ఆధారం అనేది లేకపోతే మనిషి ఏమి కూడా చేయలేడు. అలాగే ఈ భూమి మీద నివసిస్తున్న మనిషికి తన జీవితానికి, తన భవిష్యత్తు కూడా ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ప్రభు అయిన క్రీస్తు. రక్షణాధారం. పనికి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పని ముగించుకుని క్షేమంగా ఇంటికి రావాలని, క్షేమంగా చేరుకోవాలని, దేవుడు మనం రక్షించి తిరిగి మన స్థలానికి తోడికి రావాలని ఆలోచన చేసుకుని వెళ్తారు. అలాగే రావడానికి ఇష్టపడతారు. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఆరోగ్య విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ఏమండి మన శరీర విషయంలో కానీ, మన ఆత్మ విషయంలో కానీ రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఉదాహరణకి కనీసం బీడు భూమిగా ఉన్నప్పుడు కూడా ఆ భూమిలో ఏం పండకపోయినప్పుడు కూడా ఆ భూమిని ఎవరైనా దాన్ని కాజేస్తారని, లేకపోతే అపహరిస్తారని, ఆ సరిహద్దులోకి వచ్చేసి వారిదని అంటారని దానికి ఒక కంచెని ప్రాకారం రక్షణ వేస్తారేరా. దానిలో ఏం పంటలు పండకపోవచ్చు, అయినప్పుడు కూడా భూమి మందరం నిర్మించుకోవడానికి ఒక ప్రాకారం రక్షణ కావాలొద్దండి. అలాగే మానవుడు నిర్మించే ప్రతి దానికి కూడా ఒక ఆధారం అనేది లేకపోతే మానవుడు ఏ పని చేయలేడు. కనీసం 4 ఆకులు తెచ్చుకుని పందిరి వేసుకోవాలన్నా 4 రాట్లు వాటికి పిల్లలకి ఆధారంగా పాతాడు. ఆకుల పైన నిలబడవు కదా. ఆధారం లేకుండా భూమి మీద ఏదైనా, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, సముద్రం మీద కానీ, సముద్రపు కిందని కానీ ఎక్కడైనా ఆధారం లేకుండా చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. చెప్పలు కూడా దేవుడు పనికొచ్చు. ఈ భూమి మీద మనిషి ఏం చేయలేనా ఒక ఆధారం ఉండాలి. బ్రతకడానికి డబ్బు అనే ఆధారం ఉండాలి, తిండి అనే ఆధారం ఉండాలి, నీరు అనే ఆధారం ఉండాలి, వస్త్రం అనే ఆధారం ఉండాలి, నివాసస్థలం అనే ఆధారం ఉండాలి. అవును కదండి. అలాగే ఈ భూమి మీద సుఖంగా జీవించడానికి, నెమ్మదిగా జీవించడానికి, ఈ భూమి మీదే కాకుండా పరలోక రాజ్యంలో మరొక జీవితాన్ని అనుభవించడానికి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి మనిషికి కూడా యేసయ్య అనే ఆధారము, రక్షణ ఆధారము కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది అనుకుంటారు ఒక యవ్వన స్త్రీకి వివాహం చేయకముందు తల్లిదండ్రులే ఆధారంగా ఉంటారు, కానీ వివాహం చేసిన తర్వాత భర్త ఆధారంగా ఉంటాడు. అవును కదండి. ఆ స్త్రీ అనుకుంటుంది నా జీవితకాలం నా భర్తే నాకు ఆధారం అనుకుని జీవిస్తాడు. లోకరీతిగా అలాగ ఆలోచించడం తప్పు కాదు. ఆలోచించి జీవిస్తున్న సమయంలో కొంతమంది యవ్వన కాలంలోనే పిల్లలు పుట్టకుండగానే వాళ్ళు చేస్తున్న పనులను బట్టో, వృత్తి వ్యాపారాలను బట్టో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు కష్టపడ్డని బట్టో చేపలు పట్టే ఉన్నారు. వారు సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే మరణించే వారు చాలామంది ఉంటారు. చాలామంది యవ్వనస్తులు ఉంటారండి. ఆ చెల్లెలు చూస్తున్నప్పుడు మనకు దుఃఖం వేస్తుంది. వాళ్ళ ముఖంలో బొట్టు లేకుండా, ఏమీ లేకుండా భర్తను కోల్పోయి ఎదరాంటి వాళ్ళే ఆ గంప చేత్తో పట్టుకుని ఊరూరా చేపలు అమ్ముకోవడం, బజార్లో చేపలు అమ్ముకోవడం, ఆ చెల్లెలు చూసినప్పుడు నాకు చాలా వేదన కలుగుతుంది. అయ్యో, ఇంత యవ్వన కాలంలో ఈ చెల్లిని భర్త పోగొట్టుకుందా అనుకుంటాం మనం. నిజానికి ఆ చెల్లి కూడా అనుకోవచ్చు నా భర్త నాకు ఆధారం, ఆయన మీద నేను ఆధారపడి జీవించాలని. కానీ యవ్వన కాలంలో పోగొట్టుకున్నప్పుడు అప్పుడు ఎవరు ఆధారం ఆమెకి? ఆమె నమ్మిన దేవుడే ఆధారం. దేవుని స్తోత్రం. అందుకని యేసయ్య అన్నాడు, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నీ భర్త విడిచినా నిన్ను విడవను, ఎడబాయను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు అన్నాడు. నేనే నేను సృష్టించాను.
7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి తర్వాత భర్తను పోగొట్టుకుని 84 సంవత్సరాలు కన్యాత్వం మొదలుకుని 84 ఏళ్ళు దేవుని సందులో దేవుని ఆరాధించి స్తుతించిన అన్నాకి ఎవరు భర్తగా ఉన్నారు, ఎవరు కొడుకున్నారు, ఎవరు అన్నదమ్ముడుగా ఉన్నారు? ఆయనే పలకరించేవాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు, ఆలయం దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్నదమ్ములు, తండ్రి వయసులో ఉన్నవాళ్ళు తండ్రి, తల్లి వయసులో ఉన్నవాళ్ళు తల్లి, అక్కడ పెట్టిన వాళ్ళే రక్త సంబంధి. అలాగ తిని జీవించి ఆఖరికి యేసయ్యను హత్తుకుంది. 8వ రోజున ఎత్తుకుంది. సిమియోను ఆమె కలిసి ఆనందించారు లేదా? ఎంత ఆనందం అంటే భర్తతో ఎప్పుడు 7 ఏళ్ల కాలం ఆనందాన్ని ఆనందించలేదు, బంధువులతో ఎప్పుడు ఆనందాన్ని ఆనందించలేదు. కానీ ఆ రోజు మాత్రం 84 సంవత్సరాల తర్వాత 91 సంవత్సరం వచ్చినప్పటికీ 7 ఏళ్ల కాలం భర్తతో గడిపింది. తన ఊహ తెలిసినటువంటి జీవితం తర్వాత 91 సంవత్సరంలో యేసయ్యను 8వ దినాన్ని హత్తుకుంది, చూసింది, కన్నులారా ఆనందించింది. ఎంత గొప్ప భాగ్యము! యేసయ్య నాకు ఆధారమని జీవించింది కనుక మొట్టమొదటిగా యేసయ్య తల్లిదండ్రులు మరియమ్మ యోసేపు వెళ్ళి వారిద్దరికి కనబరిచారు. సిమియోను నిందారహితుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలులో యేసయ్య ఆదరణ కొరకు, దేవుని ఆదరణ కొరకు కనిపెట్టే గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు. నాన్నెవరు లేక ఎప్పుడు అల్లాడిపోలేదు. బంధువుల కోసం అల్లాడవలసిన పని లేదు, రక్త సంబంధుల కోసం అల్లాడవలసిన పని లేదు. దేవుని కోసం అల్లాడాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు అభిమానించాలి, వాళ్ళకి మంచి చేయాలి. కానీ మన ప్రాణాత్మ శరీరాలు ఎవరి కోసం నలిగిపోవాలంటే యేసయ్య కోసమే. చాలామంది అనుకుంటారు ఈ స్త్రీ పురుషుని చేసుకుంటుంది, ఆ పురుషుడు ఎవరి కాలకు వచ్చే స్త్రీని చేసుకుంటాడు. ఏమండి? ఈ స్త్రీ ఎవరి కాలకు వచ్చే పురుషుని చేసుకుంటుంది, ఎవరి పురుషుడు స్త్రీని చేసుకుంటాడు? ఇద్దరు ఏకస్తులై కుటుంబంగా జీవించడానికి ఇష్టపడతారు. జీవించిన సమయంలో, జీవిత కాలంలో వారి ఇరువురి మధ్య ఒక 2 ఫలాలు ఇస్తాడు దేవుడు. మొట్టమొదటిగా అబ్బాయిని ఇస్తాడు, తర్వాత వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వారి కోరిక చేసిన అబ్బాయిని ఇస్తాడు. నేను ఆయన చిత్తమైతే అబ్బాయిని మళ్ళా ఇస్తాడు. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళ జీవితం ఎవరి మీద ఆధారపడుతుంది అనుకుంటారంటే, నా పిల్లలు ఇచ్చారు, నాకేం పర్లేదు, దేవుడు నాకు ఆధారం నా పిల్లలే అనుకుని పాపం వీళ్ళ కష్టాన్ని, వీళ్ళ సుఖాన్ని మర్చిపోయి, ఏమండి, వీళ్ళ సోకుని మర్చిపోయి ఆ బిడ్డలు చదువుకోరు. ఏమండి, వాళ్ళ ఉద్దేశం నెరవేర్చడం కోసం, వాళ్ళ వస్త్రముల కోసం, వాళ్ళ సైకిల్ కోసం, వాళ్ళ బళ్ళు కోసం, వాళ్ళ సెల్ ఫోన్ల కోసం ఆర్నిస్లో కష్టపడి వీడి పేడ పిసికి వాళ్ళని ఇంజనీర్ చేయాలని ఆలోచన చేస్తారు. కారణం ఏంటి? నా బిడ్డలు నా వృద్ధాప్యంలో నా అక్కను తీరుస్తారు, వీళ్ళే నాకు ఆధారం అనుకుంటారు. కానీ ఒక దినాన వీళ్ళు చదివించడం మంచిదే, వాళ్ళు చదువుకోవడం మంచిదే, కానీ వాళ్ళ ఉద్యోగాలు ఇక్కడ రావు, అమెరికాలో వస్తాయి. ఎక్కడ వస్తాయి? అమెరికాలో వస్తాయి. భార్యను చేసుకుంటే భార్యతో పాటు భార్య ఏమో డాక్టర్గా పనిచేస్తుంది, కొడుకేమో ఇంజనీర్గా పనిచేస్తారు. ఇద్దరు కలిసి అమెరికాలో వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అమెరికాలో చదివించుకుంటారు. నీ పని ఏంటి ఇక్కడ? నీకు ఆధారం ఎవరు? ఏమనుకున్నావు? నా కొడుకే నాకు ఆధారం అనుకున్నావు. ఇప్పుడు ఎక్కడున్నాడు కొడుకు? ఎక్కడున్నాడు? మాట్లాడాలి మీరు. ఏమా అమెరికాలో ఉన్నాడు కొడుకు, కోడలు ఎక్కడుంది? నేను కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటాను అత్తయ్యని పెళ్ళైన కొత్తలో వాగ్దానం చేస్తే కోడలు ఎక్కడుంది? తన భర్తతో తను ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. కానీ నీ కొడుకు నీకు ఆధారం అనుకుంటే నీకు ఆధారం కాదు, నీ భర్త నీకు ఆధారం అనుకుంటే ఆధారం కాదు. అది కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ దేవుడు పిలిచినప్పుడు ఎవరికి వారు వెళ్ళిపోవాలి, ఎవరి బాధ్యతలు వారు దూర ప్రాంతాలు వెళ్ళి వాళ్ళ బ్రతుకులు బతకాలి. కానీ అన్ని వేళలు, అన్ని సమయాల్లో నీ తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి నిన్ను ముందుకు వచ్చే వరకు ఎత్తుకునేవాడు యేసయ్య. ఆయనే నీకు ఆధారం. వృద్ధాప్యంకి వచ్చాక నువ్వు ఎంతగానో ప్రేమించి నీ కొడుకు, నీ కూతురు నిన్ను చూసి అసహించుకుంటారు. నీ కాలకృత్యాలు నువ్వు ఉన్న స్థలంలో జరిగిపోతుంటే ఇంకా ఎందుకు బతుకుంటున్నావు? నువ్వు మమ్మల్ని తినడానికి బతుకున్నావు, మమ్మల్ని ఏడిపించడానికి బతుకున్నావు. వెనకాల ఏమైనా పెన్షన్ కానీ లేకపోతే ఏదైనా నెల వచ్చే ఆదాయం ఉంటే మాత్రం అలా అనుకోరు. ఎంతైనా తుడిచేస్తారు, ఎంతైనా కడిగేస్తారు. దేవుని స్తోత్రం. సత్యం ఇది. ఎవరు ఒప్పుకోకపోయినా నా జీవితంలో నేను చూశాను ఆ విషయాలు. మా మామయ్యని
మా అమ్మ కడిగేది. అక్కడే వెళ్ళిపోతాడు, అన్ని కాలు కుర్చీలు అక్కడే వెళ్ళిపోతుంటే అన్నీ ఆవిడ శుభ్రం చేసి బట్టలు ఉతికి అతనికి ఎంత వచ్చింది? 10,000 12,000 పెన్షన్ వచ్చింది. ఆ డబ్బు కోసం కడిగేది. దేవుని స్తోత్రం. అందుకని ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఉన్నదానిలో ఉప్పుడు చేసుకుని మన వెనకాల 4 రాళ్ళు వేసుకుంటే ఆ రాళ్ళు వెంటన రేపు పొద్దున్న మనకి పరిచర్య చేస్తారు. అవునా? జగమెరిగిన సత్యం ఇది. దేవుని స్తోత్రం. కానీ అది లోకరీతిగా అది న్యాయమే కావచ్చు, మంచి ఆలోచన కావచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ వెనకాల రాళ్ళు అక్కర్లేదు, రప్పలు అక్కర్లేదు. ఆయనే ఒక స్థిరమైన పండుగ ఉండి ఆయన హస్తము సభ నీకు కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. ఏలియాకి పంపించలేదా? సారేపతి వెదరాన్ని గనపరచలేదా? ఎవరి మీద ఆధారపడిందామే? అవనుకుంది ఆ రోజు. ఈరోజు నేను బ్రతకడానికి ఈ రొట్టె, ఈ పిండే నా కొడుక్కి నాకు ఆధారం అనుకుంటే దైవజనునికి ఆహారం పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఏమేమనుకుందంటే, ఈరోజు చనిపోయి నాకు నేను చనిపోవడం కంటే నా ఇంటి ముందుకు వచ్చి ఆరుడికి దైవజను నాకు దించుట న్యాయమని కొడుకుతో సమాధానపడి ఆ పిండిలో, ఆ గుడ్డులో ఉన్నటువంటి మరి ఆ యొక్క తొట్టులో ఉన్న పిండిని, గుడ్డులో ఉన్న నూనె తీసి అప్పం చేసి దైవజనుకి ఇచ్చి దైవజన్ని ఆకలి తీర్చింది. ఆమె ఏమనుకున్నప్పుడు, రేపు బ్రతకాలన్నా నేను బ్రతకలేను, కానీ బ్రతికించవలసిన దేవుని కృపలోనే ఉన్నాను కనుక ఆ దేవుడే ఆ దైవజన్ని ఇంటికి పంపించాడు కనుక నేను ఆయన మీద ఆధారపడతాను, ఈ రొట్టె మీద ఆధారపడను ఆ నిర్ణయం తీసుకుని కనుక ఇవ్వగలిగింది. అవునగా చెప్పండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దైవజనుడు మనస్ఫూర్తిగా ఆ చిన్న రొట్టెని తిని ఆ ఇంటిని ఆశీర్వదించలేడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? యుగ యుగంలో ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఈమె ఆస్తిపరురాలుగా ఉండి ఈమెను నెట్టివేసినటువంటి ఈ కొనుగోలులో ఉంచడానికి అపోజించిన వారందరికీ కూడా ఈ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు ఈమె అందరి ఆకలి తీర్చును గాక, ఐశ్వర్యవంతులు అగులు గాక, ఇక్కడున్న ఆస్తిపాత్రలు అందరికంటే గొప్పది కాదు గాక, అందరూ వచ్చి ఆమె ఇంటి ముందు నిలవబడిన గాక. ఎంత గొప్ప సంగతి! తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించిందా అంత గొప్ప సమృద్ధి గల ఆస్తిపరురాలు అవుతుందని? ఆ ఆస్తి ఏంటో తెలుసా? ఆ ఊళ్ళో ఉన్న వారిలాగా బిల్డింగ్లు లేవు, ఆస్తిపత్రులు లేవు, ఎకరాలు భూములు లేవు, గోల్డ్ నగలు లేవు ఆమెకి. ఆ ఆస్తి ఏంటో తెలుసా? ఆమె దగ్గర ఉందల్లా ఆహారమే. తరగలేని ఆహారము, తరగలేని పిండి, తరగలేని నూనె. 3 సంవత్సరాలు కరువు వచ్చింది. వాళ్ళు బంగారం తింటారా? బంగారం ఉందా దగ్గర? తినరు. వాళ్ళ ఇండ్లను పిండి చేసుకుని తింటారా? తినరు. వజ్రాలు పిండి చేసుకుని తింటారా? తినరు. అవన్నీ పక్కన పెట్టి దీనత్వం కలిగి కోట్లు సూట్లు వదిలేసి మామూలు బట్టలు వేసుకుని గిట్టట్టుకుని వచ్చి, అమ్మా ఆహారం పెట్టమ్మా, అవతి భిక్షంది కానీ ఆహారం నడుపుకున్నారు ఐశ్వర్యవంతులు. అప్పుడు ఎవరు గొప్పవారు? దేవుని మీద ఆధారపడిన సారేపతి వెధవరాలా? ఆస్తిపత్రులు ఉన్నవారా? సారేపతి వెధవరాలు గొప్పది. ఎందుకంటే ఆమె విశ్వాసం గొప్పది. ఆమె ఆధారపడిన దేవుడు గొప్పవాడు. నీవు కూడా నీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా దేవుని సందులో ఆయన మీద ఆధారపడి నీకున్నది ఇతరులకు సమర్పణ చేసే మనసును కలిగి ఉన్నట్లయితే అనేకులు పెట్టే అవకాశాన్ని, ఆ పరిస్థితిని దేవుడు, ఆ యొక్క పరిస్థితులు దేవుడు నీకు కలగజేస్తాడు. ఆ స్తోమతను నీకు కలగజేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తుడు ఏమన్నాడు తెలుసా? గొర్రెల కాపర దగ్గర నుంచి, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న దగ్గర నుంచి, సద్దన్నము మూట పట్టుకెళ్తున్న దగ్గర నుంచి, ఏమండి పేడలో, గొర్రెల పేడలో, గొర్రెల ఆ మలినంలో కూడా ఆయన పరిచర్య చేసిన దగ్గర నుంచి కూడా ఆయన తెలుసుకున్న ఉన్నతమైన మార్గము, రాజు దగ్గరకు వచ్చా కూడా ఆయన గుర్తుంచుకున్న మార్గము, ఆయన గుర్తుంచుకున్న మాట ఏంటంటే ఆయనే మనకు ఆధారం అన్న సంగతిని గుర్తించాడు కనుక ఆయన ఈ మాటను చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 37 కీర్తన 39 వచనం చూడండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఎవరికి రక్షణాధారం అంటే ఈయన
నీతిమంతులుగా యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. వారికి ఏ బాధ కలిగినా ఆయనే వారికి ఆశ్రయదుర్గం. అందుకనే భక్తులు ఏమంటున్నాడు, ఆ సత్యాన్ని గ్రహించాడు కనుక ఎలాగ పాడగలుగుతున్నాడైనా నా ఆశ్రయపురమైన యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. నా ఆశ్రయపురమైన యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. ఆనంద తైలముతో నిండి నీ నీడలో నన్ను నాటితివా. ఆనంద తైలముతో నిండి నీ నీడలో నన్ను నాటితివా. యేసయ్యా, నా దాగు చోటు యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దాగుచోడు ఎవరు? దేవుడే నాకు ఆధారం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. చూడండి, ఇంతవరకు సారేపతి విధవరాల్ని, ఆమె కుమారుడిని మీకు చూపించారు. ఇప్పుడు మరొక స్త్రీని చూపిస్తారు. చూడండి, ఒక స్త్రీ బైబిల్లో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగి ఏ రోజు కూడా రక్తం స్రావం ఆగకుండా ఆ రోగంతో బాధపడుతుంది. ఆమె మిగిలిన ఆస్తిపరురాలు, చాలా ఆస్తుంది, తరగలేనంత ఆస్తుందండి. ఆమె ఆస్తిని బట్టి ఈ రోగాన్ని వైద్యులకు తగ్గించుకోవాలని తన ధనం ఖర్చు పెట్టి చాలా సంవత్సరాలు చెప్పిన వారికి దగ్గరికి వెళ్ళా. వైజాగ్లో మరొక డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళేది, తమిళనాడులో ఒక డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళేది, కేరళలో డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళేది, హైదరాబాద్లో అక్కడికి వెళ్ళేది. అలాగా కొంతమంది బంధువులు పిలుచుకుని సహకారులుగా కొంత డబ్బు పట్టుకెళ్ళి ఆమె వైద్యము సరి చేసుకోవాలని వెళ్తుండేది. డబ్బు ఖర్చు అయిపోయేది కానీ వైద్యము సరిగా సరైనది కాదు, స్వస్థత కలిగేది కాదు. ఏమండి, వాక్యం వినండి దయచేసి. అప్పుడు ఎవరి మీద ఆధారపడింది ఆమె? మొట్టమొదటిగా ఆమెకున్నటువంటి తరగలేని ఆస్తి మీద, డబ్బు మీద ఆధారపడింది. రెండోది డాక్టర్ మీద ఆధారపడింది. మూడోది తనకు తోడు తీసుకెళ్తున్నటువంటి బంధువుల మీద, స్నేహితుల మీద ఆధారపడింది. చాలా దినాలు, చాలా నెలల కొనసాగింది. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఏమైపోయింది? ఆస్తి అంతా అయిపోయింది. ఎక్కడలేని భూములను అమ్మేసింది, డబ్బంతా అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, గోల్డ్ అమ్మేసింది, ఏమీగా లేదు. ఇలాగా ఈ ఆస్తి తరిగిపోయే కొద్ది తీసుకెళ్ళడానికి వచ్చే బంధువులు కూడా ఒక్కొక్కరు తరిగిపోతున్నారు. అంటే ఏమైపోతారు? దూరం అయిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం రమ్మంటే డబ్బులు ఉన్నప్పుడు వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు కూలి ఇచ్చేది, వాళ్ళకి పిల్లలకి ఏదైనా కొని పెట్టేది, అన్ని రకాలు చూసేది, అన్నీ ఇచ్చేది, అప్పుడు వచ్చేవారు. ఇప్పుడు ఆస్తి తరిగిపోయింది కదా, ఓన్లీ డాక్టర్ ఫీజు ఛార్జీలు పట్టుకుని వెళ్తుంది ఏదో వాళ్ళు తినడానికి. ఇప్పుడు 2-3 సార్లు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిన తర్వాత ఏం ప్రయోజనమో ఉండదని చెప్పేసి, ఏవో వాళ్ళ సొంత పనులు ఉన్నాయని చెప్పేసి షాకులు చెప్పి తొలగిపోవడం జరుగుతుంది. అలాగ బంధువులందరూ కూడా దూరం అయిపోయారు. డాక్టర్ దగ్గర కూడా వాళ్ళు కొనమన్న మందులు కొనలేక, వాళ్ళు చేయించుకోమని టెస్టులు చేయించుకోలేక, ఆ పరిస్థితులు కలిగినప్పుడు నువ్వు వైద్యం ఏం చేయించుకుంటావు ఇలాగని చెప్పి ఆ డాక్టర్లు కూడా నిరాకరించడం. ఆ డాక్టర్లు కూడా ఆమె విలువకపోవడం, ఇలా జరిగినప్పుడు విసిసింది ఏమీ లేక తన ఇంటిలోనే ఉండిపోయింది. ఒక రోజు ఇక వైద్యానికి వెళ్ళడానికి ధనం ఆధారం అనుకుని ధనం అయిపోయింది, డాక్టర్ ఆధారం అనుకుంటే డాక్టర్ ధనం ఇవ్వకపోవడం బట్టి, ఫీజు కట్టకపోవడం బట్టి నిరాకరిస్తున్నాడు. బంధువులు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా రావట్లేదు. ఈ 3 ఆధారాలు కోల్పోని సరే ఆమె ఒక మాట వింది.
ఆ మాటను ఆధారం చేసుకుంది. ఏం మాట అంటే, ప్రభు అయిన క్రీస్తు ఈ పరిసర ప్రాంతాల్లో రోగులను స్వస్థపరుస్తున్నారట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారట. ఆయన యొద్దకు వెళ్తే ఎటువంటి రోగినైనా ముట్టి స్వస్థపరు సామర్థ్యము శక్తి కలిగి ఉన్నవాడట అని చెప్పేసి ఒక మాట, ఒక వార్త వినగా తిండమే. అప్పుడు ఆ మాటను ఆధారంగా చేసుకుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆ మాటను ఆధారంగా చేసుకుంది. ఇంతవరకు నా ధనాన్ని నేను ఆధారం చేసుకున్నాను, నా బంధువులను ఆధారం చేసుకున్నాను, డాక్టర్ని నేను ఆధారం చేసుకున్నాను. పిల్లల్ని కంట్రోల్ చేయండి బాబు, పడిపోద్దు స్టాండ్. ప్రతి ఒక్కరిని ఆధారం చేసుకున్నాను, కానీ ఇటు మహిమ గల దేవుడు నేను ఎప్పుడు ఆధారము చేసుకోలేదని ఒక ఆలోచన కలిగి ఆ మాట వినగానే ఆ మాట మీద ఆధారపడి ఎంతగానో వేదన చెందుతున్నప్పుడు కూడా ఆ మాటను మనసులో పెట్టుకుని బ్రతికితే ఆయన నన్ను బ్రతికించారు. లేకపోతే ఈరోజు నాకు ఆఖరి దినం, ఈరోజే నాకు ఆఖరి దినం అని ఒక నిర్ణయం తీసుకుని ఇలాగ నేను జీవించిన కంటే చనిపోవడం బెటర్ నువ్వు నిర్ణయం తీసుకుని తన ప్రాణాన్ని తన చేతిలో కొనుగో తీసుకుని బలం పొందుకుని ఉదయాన్నే బయలుదేరి ఆ స్థలంకి వెళ్ళేసేపటికి సాయంత్రం అయింది. ఆ స్థలానికి వెళ్ళింది. ఆ స్థలం దగ్గర అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, కనీసం మన వాళ్ళు అంటారు కదా, ఇసుకెత్తే కింద రాలదు, అంత ఇరుగ్గా జనం ఉన్నారట. కనీసం అయ్యా అని పిల్లడానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే ఆయన వినబడినటువంటి మనుషులు గుమ్ముగూడు ఉన్నారు, ఆయన చుట్టూ పద్మ యువలే ఉన్నారు. వినబడడానికి అవకాశం లేదు. ఈమె మాట ఆయన వినబడదు, ఆయనకి ఈమె కనబడదు. అలాంటి పరిస్థితి. ఏ విధము చేతనైనా సరే నేను ఆధారపడుతూ వచ్చినట్టు ఆధారాన్ని నేను విడిచిపెట్టను. ఆ ఆధారాన్ని తాకాలి. ఆ ఆధారానికి నా బాధ నేను తెలియచేయాలి, నా ఉద్దేశం తెలియచేయాలి. నా బాధ కలుగుతుంది కాబట్టి నాకు ఆశ్రయమైనాడైనా అని ఒక నిర్ణయం తీసుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. మీద నుంచి పిలిస్తే చెయ్యట్లా చేసినా చెయ్యి కనపడదు, వినబడదు. అప్పుడు ఏం చేసిందంటే, కింద నుంచి చూసినప్పుడు కాళ్ళ మధ్యలోంచి కొంత స్థలం కనబడుతుంది. ఆమె ఆ కాళ్ళ మధ్య స్థలం కన్నప్పుడు ఆ నిలుచున్న వ్యక్తి ఇంకనూ బాధని ఎక్కువ చేసుకుని ఇంకనూ పొత్తుగడు పట్టుకుని కిందకి ప్రాణం కుంగిపోయినంతగా, ప్రాణం పోయే సమయానికి వచ్చినప్పుడు కిందకి ఉండిని ఆ కాళ్ళ మధ్యలోంచి కొంతమంది తొక్కుతున్నారు, కొంతమంది తన్నుతున్నారు. అయినప్పుడు కూడా ఆమె పట్టుదల వదలక ఆ కాళ్ళ మధ్యలోంచి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే యేసు ప్రభులో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది. ఆమెలో ఉన్న బలత యేసు ప్రభులోకి వెళ్ళింది. అప్పుడే అంటున్నారు స్వరమెత్తి, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను తాకారు, నాలో ఉన్న ప్రభావం బయటికి వెడలిపోయింది, వారిలో ఉన్న బలత నాకు వచ్చింది అని ప్రభువు చెప్పినప్పుడు ఆమె అక్కడ ఆయన నామాన్ని గణపరచలేక మహిమపరచలేక ఉండలేకపోయింది. అయ్యా నేనయ్యా పాపని, అయ్యా ఇంతవరకు ధనమాధారం అనుకున్నానయ్యా, బంధువుల ఆధారం అనుకున్నానయ్యా, డాక్టర్ ఆధారం అనుకున్నానయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా ఏ డబ్బులు తీసుకోకుండా, ఏ టెస్టులు పెట్టకుండా, ఏ ఛార్జీలు అడగకుండా, కేవలం నీ కనికరము చేతనైనా నీ వస్త్రము సింగును ముట్టుకోగానే బాధ కలిగినప్పుడు నాకు ఆశ్రమయ్యావయ్యా. నా ఆశ్రయపురమైన యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. యాత్రికుడనైనా నీ బసలో పాడుటకు, నీ కట్టడలే నాకు హేతువులాయెను. యాత్రికుడనైనా నా బసలో పాడుటకు, నీ కట్టడలే నాకు హేతువులాయెను.
హక్కున చేసితివే, ఆదరించి హక్కున చేసితివే యేసయ్యా, ప్రదాలు చోటు నీవే యేసయ్యా, యేసయ్యా ప్రదాలు చోటు నీవేనయ్యా, నా శ్రేయపురమైన యేసయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. ప్రియ సోదర సోదరి, ఆ సోదరులాగా ఎడబాయిని బాధ ఏదైనా నీకు ఉందేమో, వేడిని రోగం నీలో ఉందేమో, ఏ సమస్యని నీ పట్టుకుని పీడిస్తుందేమో, నీ ఆలోచనలు ఎన్నో చేసి డాక్టర్ల ద్వారాగాను లేకపోతే ధనం ద్వారాగాను మనుషుల ద్వారా సలహాలు తీసుకుని ఏదైనా దాన్ని ఉపశమించుకోవాలని ఒక మానవ ఆలోచన రీతిగా, లోక ఆలోచన రీతి ఇంతవరకు కూడా నువ్వు లోకం మీద, మనుషుల మీద, నీ ధనం మీద, నీ సొంత ఆలోచన మీద ఆధారపడ్డవేమో. యేసయ్య మీద ఆధారపడితేనే కానీ నీ సమస్యకు పరిష్కారం కాదన్న సంగతిని 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ద్వారా మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సమస్య ఉంటే అది ఆర్థిక సమస్య కావచ్చు, అది రోగము కావచ్చు, అది చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోయే పరిస్థితి కావచ్చు, గర్భఫల విషయం కావచ్చు, ఒక రుణము కావచ్చు, ఏదైనా కావచ్చు. నిన్ను వేడిన సమస్య నుంచి పట్టుకుని పీడిస్తుంటే, నీ యావదాస్తును కూడా కోల్పోయినట్లుగా చేస్తుంటే, మనుషులకు నిన్ను దూరం చేస్తుంటే, నీ పరిస్థితులంతా కూడా మార్చివేస్తుంటే, ఈరోజు నువ్వు నా యేసయ్య మీద ఆధారపడితే నీ సమస్యకు పరిష్కారం దొరికితే సభలో నిర్ణయించవచ్చు. చాలా కాలం నేను కూడా మనుషుల మీద చాలా దినాలు, చాలా సంవత్సరాలు ఆధారపడ్డాను. నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎప్పుడైతే నన్నందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా కోట, నా కేడము, నన్ను కాపాడువాడు, నన్ను రక్షించేవాడు, నా ప్రాణ ప్రదాత, సమాధానకర్త, నా సమస్యను పరిష్కరించేవాడు ఆయనని ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ దినము ఈ రీతిగా మీ ముందు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. 12 లక్షల అప్పు తెచ్చినాం. ఎవరికైనా సాధ్యమా? 2 ఇయర్స్లో 2 సంవత్సరాల్లో 12 లక్షల అప్పు తెచ్చినాం. ఎవరికైనా రెక్కల కష్టార్జితం బట్టి అప్పు తెచ్చడం సాధ్యమా? సాధ్యము కాదు. కానీ దేవుని నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడిన వాడు సాధ్యమే. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు తీసుకున్న పంట పండించాలన్నా, నువ్వు వేసిన అంతతోటి గాలి వారికి కూలకుండా అది ఫలాలు ఇవ్వాలన్నా, నీ బిడ్డలు నీ మాటకు లోబడాలన్నా, నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని మీద ఆధారపడితే సమస్తము నీకు సాధ్యమే. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంఘం నుంచి పిలువబడి వారికి సమస్తము సమకూడి మేలు కలుగుకే జరుగుతున్నవి. దేవునికి మహిమ కలుగుగా. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. షద్రకు మేషకు అబేద్నెగోలు నీతిగా జీవించారు కనుక, ఆహార విషయంలో కూడా లోబడిపోకుండా, తిండి కోసం ఆతురత పడకుండా, శరీరాన్ని పోషించుకునగా వారి ఆత్మను బలపరుచుకున్నారు కనుక అగ్ని కూడా ఆహ్లాదకరంగా మార్చాడు దేవుడు. మార్చలేదా? పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, 4వ వాడిగా కనబడలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడిగా కనబడలేదా? భక్తుడా రాజు రమ్మని పిలవలేదా? భయమో చెందకు భక్తుడా, మాయలోక మహిమలు పూజినప్పుడు, భయమో చెందకు నీ పూజికు చెందకు నీ జీవామిచ్చే ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవామిచ్చే ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయమో చెందకు భక్తుడా, మాయలోక మహిమలు పూజినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేనికైనా
భయపడుతున్నావేమో, నీ వ్యాధి నిన్ను భయపడుతుందేమో, నీ అప్పులు నిన్ను భయపడుతున్నాయేమో, నీ బిడ్డలు నిన్ను చూడని భయపడుతున్నారేమో, నీ బంధువులు నిన్ను భయపడుతున్నారేమో, నీకున్న సమస్య నీకు భయపడుతుందేమో, నీకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి నీకు భయపడుతుందేమో. నువ్వు దేవునికి తప్ప ఎవరికి భయపడకూడదు. ఏ సమస్యకి భయపడవలసిన పని లేదు. భయపడవలసింది ఎవరికి? దేవునికి. నువ్వు భయపడితే సమస్య నీకు భయపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రోగం నీకు భయపడుతుంది, రుణము నీకు భయపడుతుంది, ఈ సమస్య నీకు భయపడుతుంది, నీకు దూరంగా వెళ్ళిపోతే భయపడి. ఎందుకంటే దేవునికి లోబడి అపవాదం నుంచి విశ్వాసం కలుగున్నప్పుడు సమస్య నువ్వు ఎలా కనపడదు అంటే సింహంలా కనపడతావు, బలమైన శక్తిలా కనపడతావు, బలమైన వాడికి కనపడతావు. దేవుడు నీలోకి వస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతాడు? బలహీనుడు పారిపోతాడు. ఎవరు తరపున దుష్టుడు పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియమైన పిల్లలారా, ఇంతవరకు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోలేదు. ఒకవేళ దేవుని మీద ఆధారపడిన నీకు దైవజనులు మాట్లాడేటప్పుడు కూడా ఏముందిలే అనుకున్నటువంటి చిన్న మాటగా తీసుకునేవేమో. ఆయన మీద ఆధారపడితేనే కానీ నువ్వు ఆశీర్వదింపబడలేవు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడివన్న దేవా అన్నాడు యాకోబు. ఆధారపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడలేదా? కనుక దేవుని ప్రియమైన సంగమా, దేవుని మీద ఆధారపడండి. ఆయనే మనకి ఆధారం, ఆయన మనకి ఆదరణకర్త, కృపాధారం, క్షేమాధారం, రక్షణాధారం, నిరీక్షణాధారం, పోషణాధారం, సంరక్షణాధారం, ఆరోగ్య ఆధారము, అన్నీ ఆధారము ఆయనే. ఆయన లేకుండా భూమి మీద ఏమి కూడా లేదు. ఆయన లేకుండా ఎవడు పుత్రుల సంతానం కలిగి లేడు. ఆయన లేకుండా భార్యని కలిగి లేడు, భర్తని కలిగి లేరు. ఆయన లేకుండా గృహములు కలిగి లేవు. సమస్తం ఆయన వల్లే కలిగింది. సమస్తము కలుగుని గాక, కలుగుని గాక, ఆకాశం కలుగుని గాక, భూమి కలుగుని గాక, చెట్లు మొలిపించును గాక, నక్షత్రములు కలిగిన గాక, సూర్యుడు కలిగిన గాక, చంద్రుడు కలిగిన గాక, జలము పుట్టించును గాక, సమస్తము కలిగిన గాక. నోటి మాట త్వరగా కలిగి ఈరోజు మనం జీవించడానికి ఆధారంగా ఉన్నాయి పంచభూతాలు. భూమి, ఆకాశము, భూమి, నీరు, అగ్ని, పంచభూతాలు కూడా మనం బ్రతకడానికి దేవుడు ఆధారంగా చేశాడు. అవి కూడా దేవుని మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఎందుకు ఆధారపడ్డాం? మనం వాటిని సృష్టించి మనకు నియమించి ఇచ్చిన దేవుని మీద ఆధారపడాలి. సూర్యుడి మీద, చంద్రుని మీద, భూమి మీద ఆధారపడవలసిన లేదు. భూమి ఫలించాలంటే దేవుని కృపలేందే ఫలించలేదు. ఏ స్థలము తీసుకున్నా, ఏ పంట పండించినా, ఆ పంట ఏదైతే విత్తనం ఉందో ఆ విత్తనాన్ని చేత పెట్టుకున్న స్థలంలోకి వెళ్ళి, పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసి విత్తనమే ఫలించబోతే నన్ను అడగొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి, నీ నిరీక్షణ గొప్పదై ఉండాలి, నీ భక్తి గొప్పదై ఉండాలి. అప్పుడు గొప్ప తనాన్ని చూస్తావు, దేవుడిచ్చే గొప్పతనాన్ని చూస్తావు. అది శాశ్వత కాలం అనుకుంటారు. నీ ఆస్తిని ఎవరు కొలగొట్టలేరు, నీ బిడ్డల క్షేమాన్ని ఎవరు తీసివేయలేరు, నీ సంతోషాన్ని ఎవరు అపరించలేరు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పటికైనా దేవుని మీద ఆధారపడి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పను నేను, ముందుగా నువ్వు దేవుని మీద ఆధారపడ కదా. అప్పుడు దేవుడు ఆధారపడగా ప్రార్థన చేయగా ఆ డాక్టర్ని చూపిస్తాడు. దేవుడు నాకు చూపించాడు. ఓ రోజు మీకు గుర్తుందో లేదో, అమ్మాయి సరే అనుకుంటున్నా, ఓ రోజు నాకు చూపించాడు దేవుడు డాక్టర్ని. మీకు తెలుసో తెలీదో, ఈ రామకృష్ణులో గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగింది. గుర్తుందో లేదు మీకు? జరిగిందా లేదా? అక్కడికి వచ్చినప్పుడు నేను మక్కసంతో వచ్చాను. నా ఫ్యాకల్టీస్ ఆ మక్క జాయింట్, ఆ నరము కుంటి నరము అందులో నలిగి రక్త ప్రసరణ రాక కుంటు వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. గుడ్ ఫ్రైడే బస్సులో కూర్చోలేకపోయాను. నీకు గుర్తుందో లేదు మరి నాకు తెలియదు. 7 మాటలు అందించాను ఆ అరుగు మీద. అప్పుడు ఆలయం కట్టపడలేదు, మనది ఆ చిన్న ఆలయం కూడా కట్టపడలేదు. అప్పుడు అరుగు మీద 7 మాటలు అందించాను. వచ్చేటప్పుడు ఉన్న బాధ 7 మాటలు అయిన తర్వాత నాకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా నయమైంది. ఆ మాటలు చెప్పాను, ఆదివారం చూసుకున్నాం, వెళ్ళాం. తర్వాత మళ్ళీ సోమవారం స్టార్ట్ అయితే ప్రార్థన చేస్తాను నేను.
ప్రార్థన చేసి సీతమ్మ దారిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది. అక్కడ రెడ్డి గారు డాక్టర్ ఉన్నారు. అతను చూపించాడు నాకు, డాక్టర్ రెడ్డి అని బోర్డు చూపించాడు దేవుడు నాకు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ చూపించాడు. హాస్పిటల్కి వెళ్ళాను నేను, సత్యం చెప్తున్నాను. హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజక్షన్ వేసి ఒక 2-3 ట్యాబ్లెట్లు ఇచ్చాడు ఆయన, అంతే. దానికి ఆపరేషన్ జరగాలండి అసలు. లోకరీతిగా చూసుకుంటే, డాక్టర్ పరంగా చూసుకుంటే ఆ ఒక్క ఇంజక్షన్కే అక్కడే కూర్చోబడి 10 నిమిషాలు ఆ బల్ల మీద కూర్చున్నాను. వేసినప్పుడు ఇంజక్షన్ వేసినప్పుడు ఏసు రక్తం చేసి నువ్వు రక్తం చేసి చెప్పాను. దేవుడు స్తుతించారు, ప్రార్థన చేస్తున్నారు. 10 నిమిషాలు కూర్చొని లేచి నడమన్నాడు. మామూలుగా నడిచేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పుడు కనీసం 12 ఏళ్ళు అయింది జరిగి. ఇప్పటికీ నా పక్కలో స్వల్ప కానీ ఏదైనా కాళ్ళు పెట్టడం కానీ ఏమి కూడా లేవు. అలాగా ఆధారపడాలి దేవుడి మీద. ఎవరో చెప్పాలని వెళ్ళిపోకు. నువ్వు నమ్మిన దేవుడు చెప్తే వెళ్ళు. కనిపెట్టు ప్రార్థనలో. దేవుని కృప నీకు తోడే అంటారు. దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, మోకరించండి. అందరూ మోకలేనమ్మా. కాళ్ళలో ఏదైనా బలహీనత ఉన్న వాళ్ళు తప్ప మిగతా వారందరూ కూడా మోకరించండి. మోకాలి కుంటు మోకాలు, కూర్చుని మోకాలు కాదు, మోకాలి ఎత్తి నీ ఎముకల సత్తువ, నీ శరీరానికి ఆర్జ్యము కనుక నీ ప్రతి బలహీనత కూడా శత్రువు కలిగి ఉండులాగిన దేవుని మోకరించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అత్యంత ప్రేమ నమ్మకం కలిగి ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు తండ్రి ప్రభువా. నా రక్షణాధారం నీకే తన ప్రభుత్వ వరకు మాట్లాడతాను ప్రభువా. సారే 10 విధులుగా ఆధారంగా తను గొప్ప చేస్తావు తండ్రి. దాని తన ప్రభు 12 సంవత్సరాలు రక్త సంగతి తన ప్రభు ఆధారమై తన ప్రభువా ఈ నామాన్ని గొప్ప చేసుకున్నా, మహిమపరుచుకున్నా తన ప్రభువా. చంద్రాత్మ నష్టం బిడ్డగా తండ్రి లేనట్టు తన ప్రభువా. రాజు వాళ్ళని భక్షించాలనుకున్నప్పుడు రక్షించావు తండ్రి. అగ్నిగుణాన్ని ఆహ్లాదకరంగా మార్చావునైనా ప్రతి సమస్యను పరిష్కరించావు తన ప్రభా. తల వచ్చింది దీని బట్టి ఏదైనా సమస్య కలిగి ఉన్నట్లయితే, భయంకరమైన తన ప్రభు పరిస్థితులు కలిగి ఉన్నట్లయితే ఆ పరిస్థితులను మార్చండి. నీ మీద ఆధారపడే మనసులో ఒక దయచేయండి బాబు. ఇంతవరకు ఆధారపడలేదు తన ప్రభా. అవిశ్వాసంలో ఉన్నారో విశ్వాసం నడిపించింది అయినా వారి విశ్వాసం గొప్ప దగ్గర బలపరచండి తండ్రి. విన్నటువంటి లేఖన దృష్టి కలపకుండా ప్రతి ఒక్కరి హృదయం ఫలింపచేయండి నాయన. ఏ సమస్య కలిగి ఉన్నారో, కుమార్తె వివాహమైన సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల రుణం సమస్య, నేను ఉద్యోగ సమస్య, వ్యాధి సమస్య, నేను ఆస్తుపాస్తుల సమస్య, ఏ సమస్య అయినప్పుడు తన ప్రభు దాన్ని పరిష్కరించడానికి మీరు యోగ్యులు, సర్వశక్తి మంత్రులు తన ప్రభా. నీ మీద ఆధారపడే మనసును దయచేయండి బాబు. దీవించండి, ఆలోచించండి. నా ప్రతి సమస్యను పరిష్కరించండి. నేను కూడా నీ మీద ఆధారపడుతుండగా నా ప్రతి సమస్య మీద పరిష్కరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తన ప్రభా. సహాయం దయచిన ప్రభా. నువ్వు అడుగుతున్న ప్రతి ఒక్కరు పట్టుకున్నావు, నమ్ముతున్నావు తన ప్రభా. నీ కృపలో భద్రపరచండి. మరి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే వచ్చే ఆదివారం తన ప్రభు శుక్రవారం మేమందరం కలుసుకుని ఈ దినంలో తన ప్రభా ఈ నెలలో సంపూర్ణ రాత్రి సహవాసులు కూడుకోవడానికి యోగ్యత కలిగించి నీ నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరచుకోమని, తల వచ్చిన ప్రతి దేవుడిని ఆశీర్వదించమని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని, నీ రాజ్యాన్ని సిద్ధపరచమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్.